వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు రాగి పిండితో అంబలి ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు అందరూ కూడా డయాబెటిక్స్తో బాధపడుతున్నారు. ఇవి తీసుకుంటే చాలా ఆరోగ్యంగా బాగుంటుంది, హెల్త్కి బాగుంటుంది. ముందుగా 1 లీటర్ వాటర్ తీసుకోండి. వన్ లీటర్ తీసుకున్నారు కదా, అది మైక్రో మోడ్లో పెట్టి మైక్రో మోడ్ బటన్ ఆన్ చేయండి. ఆన్ చేసి 8 మినిట్స్ టైం సెట్ చేయండి. కుక్ మోడ్ ఉందనుకోండి, కుక్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ అనేది కొన్ని ఓవెన్స్కి అది ఆన్ చేసినట్టు 900 వస్తుంది. వచ్చిన తర్వాత 8 మినిట్స్ పెట్టుకోండి. 8 మినిట్స్లో బాగా బాయిల్ అవుతుంది. వేరే బౌల్ తీసుకొని 3 స్పూన్స్ రాగి పిండి తీసుకొని వాటర్తో మిక్స్ చేయండి. వేసుకొని కొంచెం వాటర్తోనే మిక్స్ చేసుకోండి. అది బాయిల్ అవుతుంది కదా వాటరు, అలా కలుపుతున్నారు కదా, కలిపి అది బాయిల్ అయిపోయింది, హండన్ వచ్చింది. బయటికి తీసి చూసారా, దీంట్లో సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి ఒకసారి కలిపియండి. మనం ముందుకు కలిపి ఉంచుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసి అలా కలిపేసి మైక్రోవేవ్లో అలా కలిపేసి మైక్రోవేవ్లో 5 మినిట్స్ టైం సెట్ చేయండి. రాగి పిండితో అంబలి చిన్నపిల్లలకి చాలా మంచిది. అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు కదండి, వాళ్ళకి ఐరన్ లోపిస్తుంది. ఈ రాగి పిండి అంబలి పెడితే చాలా బాగుంటుంది, హెల్త్కి బాగుంటుంది. మార్నింగ్ టైము తీసుకుంటే చాలా మంచిదండి. ఈ టిఫిన్స్ టిఫిన్ తినకన్నా ఇది అంబలి తాగితే ఆరోగ్యంగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఓవెన్ ఉంటే ఓవెన్లో ట్రై చేయండి. అయిపోయింది. అదే మన స్టవ్ మీద అనుకుంటే అలా కలుపుతూ ఉండాలి. దీంట్లో కలపక్కర్లేదు, లాస్ట్ ఒకసారి అలా కలపండి. చూసారా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచ్.